ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్న మాటకు అక్షర సత్యం. యుగానికొకడు, తరానికొకడు, కోటికొకడు అలాంటి యుగ పురుషుడు, కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడు, నందమూరి బాలయ్య గారి మన అభిమాన దైవం గారి 66వ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు అంటే ప్రతి సంవత్సరం మన అందరికీ ఒక పండుగ రోజు. జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 10 వరకు ప్రతిరోజు ఆయన అప్డేట్స్ చేస్తూ ఆయన్ని సంతోషపెట్టాలని ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ సేవా కార్యక్రమాలతో నుంచి మొదలుపెట్టి 10వ తారీఖు వరకు మనం ఎప్పుడు ప్రతిరోజు పండుగ చేసుకుంటాం. అంటే దేవి నవరాత్రులు 9 రోజులు ఎలా చేసుకుంటామో బాలయ్య గారి బర్త్డే 10 రోజులు చేసుకుంటే అదృష్టం బాలయ్య బాబు అభిమానులకు దక్కింది. ఆయన సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర ఒక నిమిషంలోనో, ఒక గంటలోనో, ఒక రోజులోనో చెప్పే స్థాయి దాటి దాదాపుగా ఎన్నో ఏళ్ళైంది. ఆయన గురించి చెప్పాలంటే పుస్తకాల్లోనూ ఇంటర్నెట్లోనూ పూర్తిగా ఆయన ఇన్ఫర్మేషన్ గూగుల్ డ్రైవ్లో ఇంటర్నెట్లో పెట్టాయి. అంత విధంగా ఒక పర్సనాలిటీ గురించి ఇంట్రడక్షన్ని ఒక రోజులో చెప్పలేని విజయాల్ని, మహోన్నత మానవీయ సేవల్ని సాధించిన మహనీయునిగా అభిమానిగా పుట్టడం మన జనరేషన్, మన కలియుగంలో, మనం ఈ తరంలో ఆయనతో ఉంటూ, ఆయనతో నడుస్తూ, ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం అనేది మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తున్నా. నేను చేసే అభిమానాన్ని అభినందించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, చేసే పనిలో మంచిలో తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎన్ని లాగినా, ఇబ్బంది పడ్డా, ఏం అనుకున్నా ఈ జన్మలో, ఈ తరంలో నాకు ఆయనకు సేవ చేసే భాగ్యం కలిగింది. సేవ చేస్తూనే ఉంటా. ఎందుకు చేయాలంటే, ఎందుకు సేవ చేయాలి? అసలు అభిమానం అంటే ఏంటి? అభిమానం అంటే పని పాట లేక సినిమాలు చూసే పనికిరాని వ్యక్తులు కాదు. ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు. ప్రతి హీరో వాళ్ళకి ఏదో ఒక కోణం నచ్చింటేనే, సినిమా హీరోలకే కాదు ఎవరికైనా అభిమానులు ఉంటారు. ఎవరి వృత్తిలో వాళ్ళకి అభిమానులు ఉంటారు. ఆ వృత్తిలో అభిమానం అనేది ఎలా పుడుతుందంటే, నిజంగా మన హృదయంలో ఎలా ఉన్నామో అలాంటి వ్యక్తి తటస్థ పడితేనే మనం ఆయన్ని ప్రేమిస్తాం. అభిమానులు ఎవరినైనా అడగండి, ఆయన కనిపిస్తే ఆటోమేటిక్గా జై బాలయ్య అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే బాలకృష్ణ గారి గురించి మేము ఎందుకు బాలకృష్ణ గారిని ఇంతగా అభిమానిస్తున్నామంటే, సొసైటీలో మేము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఆయనతో గడిపే ఒక్క నిమిషం ప్రతి వ్యక్తికి 50 ఏళ్ళ ఆయుష్నిస్తుంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఒక మనిషి 1 గంట కష్టపడితే 5 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక మనిషి ఆఫీస్కి వెళ్ళి 4 గంటలు కష్టపడితే 3 రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక్క మనిషి 24 గంటల్లో 5 రంగాల్లో ప్రతి రంగంలోనూ 5 గంటలు 20 గంటలు కష్టపడుతున్నవాడు ఈ జనరేషన్లో ఏ రాష్ట్రంలో అయినా, ఏ స్టేట్లోనైనా ఉంటే ఆ ఎగ్జాంపుల్గా చెప్తే ప్రెస్ మీట్లో నేను కూర్చొని వాదిస్తా. అంత గొప్ప సేవలు చేస్తున్నాడు. తనకు నచ్చినట్టు బతుకుతున్నాడు, తనకి నచ్చినట్లు ఉంటున్నాడు. నిస్వార్థం, స్వార్థం ఎరుగని మహోన్నత వ్యక్తి. పదవులు ఆశించలే. అన్న నందమూరి తారక రామారావు గారు దట్ గ్రేట్ లెజెండ్ బిడ్డ. సామాన్య వ్యక్తుల వల్లే రోడ్డు మీద ఎక్కడ టీ కనిపించినా బండి ఆపుతాడు, ఎక్కడ వెహికల్ కనిపించినా అక్కడ టిఫిన్ చేస్తాడు, ఎక్కడ అభిమాని కనిపించినా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏ అభిమాని పుట్టినరోజు వేడుకలు జరిగినా, సమస్య వచ్చినా ఏం జరుగుందని తెలుసుకుంటారు, ఫోన్ చేసి స్వయాన మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఏ రంగంలోనైనా అభిమానించే వాళ్ళని అభిమానిస్తున్నారా? ఆయన మమ్మల్ని అలా అభిమానిస్తున్నాడు కాబట్టే ఇలాంటి పాటలు పుట్టుకొస్తాయి. ఆయన మనస్తత్వానికి, ఆయన ఆత్మీయతకు,
ఆయనలో ఉన్న ఎన్నో మంచి కోణాలకి ఏం పేరు పెట్టాలని మేము ఆలోచిస్తూ ఉంటే మాకెప్పుడు బాలయ్య గారిని ఒక సింహంలాగా చూపించిన బోయపాటి గారే గుర్తుకొస్తూ ఉంటారు. నటసింహం అంటే మన బి గోపాల్ గారు సమరసింహం దగ్గర మొదలు పెడితే నట విశ్వరాన్ని, సింహం యొక్క నట విశ్వరాన్ని బ్లాక్ బ్లాస్టర్స్తో ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ, దానిని మించిన మరో అఖండాన్ని ఇచ్చాడు. అంటే మనం ఏం పేరు పెట్టాలి ఇప్పుడు? అంటే మనం ఎలాంటి పేరు పెట్టాలి ఇప్పుడు? అప్పుడేమో అన్న 50 years సందర్భంగా ఆయన 50 ఏళ్ళు ఇండస్ట్రీకి సేవలు చేసినందుకు గ్లోబల్ లయన్ అని పెట్టాం ఆయన స్ఫూర్తితో. మరి ఇప్పుడు ఏం పేరు పెట్టాలి? ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనసుకి, ఆయన మంచితనానికి, ఆయన ఈశ్వరుడు లాంటి బోలా మనిషి, అలాంటి బోలా మనిషి మన కళ్ళ ఎదుట ఉన్నాడు. కాబట్టి ఆ జై బాలయ్యకి మేము ఈరోజు బోలా బాలయ్య అని పేరు నామకరణం చేశాం. ఈరోజు ఈ పాట ఇంత సక్సెస్ కావడానికి ఒకటే, ఈ క్రెడిట్ మొత్తం లిరిక్ రైటర్ అమిలినేని దివాకర్. ఎందుకంటే నన్ను భరించడం అనేది అంత చిన్న విషయం కాదు. బాలకృష్ణ గారి విషయంలో ఏది చిన్న మిస్టేక్ లేకోకుండా నాకు నచ్చినట్లు ఉంటేనే, నేను చెప్పినట్లు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటేనే ఆ సాంగ్ ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. లేదంటే ఇలాంటి సాంగ్స్ రోజుకు 100 మంది 100 సార్లు రాస్తారు, మనం చేయలేం. అంటే ఇలాంటి గొప్ప పాట. అంతకంటే ముందు అభిమాని గురించి. ఆ రోజు ఆ శ్రీరాముడికి హనుమంతుడు లాంటివాడు, ఒక రామదాసు లాంటివాడు ఉన్నారు. ఆ రోజు వాళ్ళకు సేవ చేశారు, అండగా దండగా నిలిచారు. కాబట్టి ఈరోజు మనల్ని ఆరాధిస్తున్నాం. అది అభిమాని అంటే. ఈరోజు సాక్షాత్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అన్నమయ్య కీర్తనలు వింటున్నాం. ఆ అన్నమయ్య కీర్తనతో ఈరోజు మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాం. అది అభిమానం అంటే. బాలయ్య బాబు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు ఎలా ఉంటారంటే అభిమానంతో పాటు ఆరాధన కూడా, ఆరాధించే భక్తులు కూడా ఉన్నారు. అందుకే ప్రతి అభిమాని కూడా ఒక హనుమంతుడు ఆయనకి, ప్రతి అభిమాని కూడా ఒక అన్నమయ్య శ్రీరాములు అంటూ. ఈ జనరేషన్కి మా బాలయ్యకి మా అభిమానులు అందరం హనుమంతులు లాంటి వాళ్ళం. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుక. ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా 16 సంవత్సరాలుగా హాస్పిటల్ను అంతర్జాతీయ స్థాయిలో కనువిరెనుగని రీతిలో ఎంతోమందికి వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ స్వయానే తానే వెళ్ళి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ పరామర్శిస్తూ కొత్త జన్మనిస్తూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకై వెలుగుతున్న మహనీయుడు మన బాలయ్య. అలాంటి గొప్ప వ్యక్తి వేడుకకు ఏదో ఒకటి మనం చెయ్యాలి కదా. మరీ వచ్చే జన్మ ఉంటుందో లేదో తెలీదు. అలాంటి గొప్ప మన కళ్ళ ముందర ఉన్నప్పుడు సేవ చేయకపోతే ఈ అభిమానం ఎందుకు, ఈ జీవితం ఎందుకు? నేను చేస్తూనే ఉంటా. ఎన్ని చేసినా చేసింది తక్కువనే అనుకుంటా. ఎందుకు అనుకుంటా అంటే ఆయన మా మీద చూపించే ప్రేమకి పిచ్చెక్కి మరి ఇంకోటి చేయాలా. ఈ ప్రోగ్రామ్ చాలా లాస్ట్, ఇంకొక 5 ఏళ్ళు సైలెంట్ అంట. కనిపించే చెయ్యి వేయంగానే అయిపోయి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా అది అలాంటి ఎనర్జీ మనం ఏం చేయలేము. ఇంకా అంటే ఫోన్ చేయంగానే తీస్తానే, అమ్మ బాగున్నావా, అమ్మగారు బాగున్నారా, పిల్లలు ఎలా ఉన్నారు, అంతా బాగున్నారు కదా, ఇంట్లో ఉన్నారా, పిల్లలకు ఫోన్ ఇవ్వు. ఇలా మా ఫాదర్ 2004లో చనిపోయిన తర్వాత నాకు తండ్రి స్థానంలో మా బాలయ్య గారే ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే అన్న గురించి ఇంట్రడక్షన్ నేను చెప్పాను కదా, ఇంట్రడక్షన్ చెప్పే స్థాయి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇలాంటి మనసున్న మహనీయులు వ్యక్తికి బోయపాటి అన్న గారి సమక్షంలో ఆయనకు అడ్వాన్స్ 3 రోజుల ముందు ఈ బోలా బాలయ్య సాంగ్తో మనము తీసుకువచ్చాం. చివరిగా ప్రతి ఒక్కరూ లవ్ చేస్తారు, కానీ ఆ లవ్లో బ్రేకప్స్ ఉంటాయేమో నాకు తెలియదు.
కానీ బాలయ్య బాబుని లవ్ చేస్తే నో బ్రేకప్స్, లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. ఇంకా ఈరోజు అన్నీ మర్చిపోతాం ఒక్క సెకండ్. ఇంకా రియల్గా ఈరోజు ఒక సాంగ్ని ఇలా ప్రజెంట్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఆ పాటను చేయడానికి వచ్చినప్పుడు, మా దివాకర్ తర్వాత మాట్లాడిన తర్వాత ఈ పాటని జై బాలయ్య యాంథమ్తో సెన్సేషన్ సృష్టించిన కరీముల్లాని సంప్రదిస్తే కరీముల్లా గారు దీన్ని బాలయ్య పాటన చాలా బాగా చేద్దామని చెప్పేసి 1 వీక్ నాతోనే ఉన్నాడు. తర్వాత వెంటనే నా మిత్రుడు నాతో పాటు ఎప్పుడూ ఉన్నాడు శివాజీ, డైరెక్టర్. దీనికి ఆయన ఆల్రెడీ ఒక సినిమా కూడా చేశాడు, అంటే ఒక అభిమాని కూడా ఆల్రెడీ సినిమా చేశాడు. త్వరలో ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కప్ప మీద సినిమా చేసి త్వరలో మన ముందుకు వస్తున్నాడు. ఆయన వెంటనే అన్న బాలయ్య గారి పాట దాన్ని డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి శివాజీ వెంటనే కొరియోగ్రాఫర్ వైజాగ్ మన పవన్ని వెంటనే మాట్లాడి డ్యాన్స్ మాస్టర్స్ మాట్లాడడం, అలాగే మాకు డిఓపి చందన్ వెనుగల్ల నా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన అద్భుతమైన టేకింగ్ చేస్తాడు. వెంటనే చందన్ వెనుగల్ల గారిని మాట్లాడుకోవడం, వెంటనే కరీముల్లా ఫోన్ చేసి అన్న ఇంత అద్భుతమైన పాటకి నేను ఒక 10 మంది సింగర్స్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఎవరూ వద్దు, మనకు రుచిత వైద్య గారే మనకు ఉండాలని చెప్పేసి రుచిత వైద్య గారిని బెంగళూరు నుంచి ఇక్కడికి పిలిపించారు. ఇవన్నీ సెట్ అయినాయి. సాంగ్ కంపోజ్ చేద్దామంటే హీరో కావాలని చెప్తే బాగోదు, బాలయ్య ప్లేస్లో హీరోకి మనం సెట్ చేయలేమని చెప్పేసి అప్కమింగ్ మొన్ననే ఒక సినిమా రిలీజ్ అయింది, నిహాల్ సందిగ్ధం అనే సినిమా రిలీజ్ అయింది. తమ్ముడు వెంటనే మా కాజల్ తివారీ గారిని బాంబే, షీఈస్ ఫ్రమ్ బాంబే, బాబు జస్ట్ దట్ ఓన్లీ 1 phone call, we are doing బాలయ్య బాబు సాంగ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ హ్యావ్ టు కోఆపరేట్ అండ్ డూ ద డ్యాన్స్ అంటే నో అని చెప్పకుండా ఎస్ ఐ విల్ బి కమ్ టుమారో అని చెప్పేసి ఈస్ కేమ్ ఫ్రమ్ బాంబే. అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇదంతా అయిపోయిన తర్వాత శ్రేయస్ శ్రీనివాస్తో కూర్చున్నాం. వెంటనే అన్న ఇది సాంగ్ డైరెక్ట్గా రిలీజ్ చేసేది వద్దు, బిఫోర్ 3 days యూ డూ సంథింగ్, నేను ఉంటాను నిలబడతానని చెప్తేనే వెంటనే వంశీశేఖర్ గారికి కాల్ చేస్తే పిఆర్ఓ గారితో అన్న అద్భుతంగా ఉంది చేద్దాము, సాంగ్ వినమంటే కూడా వినకుండా బాగుంటుంది అని చెప్పేసి ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి రావడం. అట్లా ఎడిటింగ్ అద్భుతంగా వంశీ ఎడిటింగ్ చాలా బాగా చేశాడు. నాకు అంటే అన్నిటికీ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంతా ఒక ఫ్యామిలీ అండి, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్యామిలీ అంటే బాలయ్య బాబు ఫ్యామిలీ అంటే ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలామంది మర్చిపోయి ఉంటారు. నా టీం అందరికీ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది బాలయ్య గారు అభిమానులు, నా సొంత టీము ఎప్పుడు ఇట్లాగే ఉండని కోరుకుంటూ సింహం గురించి ప్రపంచానికి పరిచయం చేసి సింహ గర్జన అంటే ఎలా ఉంటుందో, నట విశ్వరూపాన్ని నవరసాలుగా ఎలా చూపించాలో, అడవికి వెళ్ళి సింహాన్ని చూసినాం కానీ అడవిలో సింహం ఇన్ని రకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఒక విశ్వరూపాన్ని చూపిస్తుంది అని ప్రపంచానికి మన బాలయ్య బాబు నట విశ్వరూపాన్ని ఎటు అద్భుతంగా చూపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన మా అభిమానులందరికీ ఆత్మీయ అన్నయ్య బోయపాటి అన్నయ్య ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా అభిమానులు అందరూ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే బాలయ్య అంటేనే పక్కనే బోయపాటి గారు అనే అంత సౌండ్ అందరూ కోరుకునే అంత స్థాయిలో మనకి ఆయన అన్నయ్య ఉన్నాడు. కాబట్టి అలా వచ్చేసిన మా శ్రీధర్ అన్నయ్యకి రచ్చన్న అంటే మనం ఆయన గురించి మాట్లాడితే ఆయన మైక్ తీసుకొని నా గురించి మాట్లాడతాడు, అంత గొప్ప వ్యక్తి. రియల్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. నౌ బోలా బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జగన్ గారు. మరోసారి ఇంత అద్భుతమైన సాంగ్ని మా అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. అలాగే శ్రీధర్ గారు మీరు మాట్లాడరని తెలుసు, అట్లీస్ట్ ఒక మాట. ఎస్, బాలకృష్ణ గారి డైరెక్టర్స్ అంటే
ఆయనతో పాటుగా గుర్తొచ్చే మొదటి డైరెక్టర్ బోయపాటి గారు. అండ్ మనందరికీ తెలుసు బాలకృష్ణ గారి ఆరా, లెగసీ, రాయల్టీ ఇవన్నీ మనకు తెలుసు. బట్ ప్రతి ఒక్కరిని ఆయన్ని దేవుడిగా మార్చి అందరూ సైలెంట్గా థియేటర్స్లో చూసేలాగా చేసిన బోయపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.